పండగ రోజుల్లో, పుణ్య రోజుల్లో ఉల్లిపాయను తినకూడదా? ఎందుకు తినకూడదు? మన పెద్దలు ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. పండుగ రోజులు, పుణ్యమైన, పవిత్రమైన రోజుల్లో ఉల్లిపాయ తినకూడదు అని. కేవలం సాంప్రదాయం కాదు. దీనిలో ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. పండగ, పుణ్య రోజుల్లో మన ఆహారం పవిత్రంగా ఉండాలి. మనం ఆహారంతో మాత్రమే శరీరాన్ని పోషించకుండా మనసును, ఆత్మను కూడా శుభ్రం చేస్తాం. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి రుచి, వాసన పరంగా తక్కువ పవిత్రత కలిగి ఉంటాయి. అవి ఉద్రిక్త ప్రభావం కలిగించి మన శాంతిని, ధ్యానాన్ని, భక్తిని కొంచెం దూరం చేస్తాయి. భక్తుల నమ్మకం ప్రకారం పండగ లేదా పుణ్య రోజుల్లో ఉల్లిపాయ తినడం వల్ల ఆ రోజున మన ప్రార్థన, పూజ శక్తి తగ్గిపోతుంది అని. కాబట్టి ఈ రోజుల్లో పండ్లు, పాలు, కూరగాయలు వంటి శుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఇది కేవలం నియమం కాదు, ఒక చిన్న ఆచారం. కానీ భక్తి, శక్తికి, శాంతికి పెద్ద ప్రభావం ఇస్తుంది. అందువల్ల భక్తులందరూ కూడా పండుగ, పుణ్య రోజుల్లో ఉల్లిపాయను మానడం చిన్న నియమం. కానీ మన ఆధ్యాత్మిక శ్రేయస్సు, శాంతి, అదృష్టాన్ని ఆధ్యాత్మిక శ్రేయస్సుకి, శాంతికి, అదృష్టానికి పెద్ద ఫలితాన్ని ఇస్తాయి.